పార్ట్ అండి. బట్ ద థింగ్ ఈజ్ వెరీ లైక్ ఒక సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లడం అనేది ఇవాళ రేపు చాలా బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. దాన్ని ప్రేక్షకుల వరకు ల్యాండ్ చేయడంలో ఆల్వేస్ సక్సెస్ఫుల్ ల్యాండింగ్ ఇక్కడ నుంచి వస్తే. సో ఆ జర్నీ నేను డే 1 నుంచి చూస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈవెంట్స్ చేస్తూనే ఉన్నాను. బట్ ఇప్పటికీ ఇన్ని సక్సెస్లు వచ్చిన తర్వాత కూడా అందరికంటే ముందు వచ్చేది వంశీ గారే. సో అది చాలా 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 మంచి విషయం. సినిమా పిచ్చి ఉండొచ్చు కానీ ఇంత పిచ్చి ఉండకూడదు. సో నా వంశీ నందిపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ అస్. నేను ముందుగా ఒక చిన్న అపాలజీ నోట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మొన్న సాంప్రదాయని సుబ్బిని శుద్ధభూసిని ఈవెంట్లో చిన్నగా ఒక మాట డొల్లాను నేను. యాక్చువల్లీ ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది లైవ్లో చెప్తున్నప్పుడు అది నా స్టేట్మెంట్ కాదు, అది కొంచెం తప్పుగా వెళ్ళింది. అది ఎవరో ఒక 10-12 years బ్యాక్ ఆర్ 15 years బ్యాక్ అన్న స్టేట్మెంట్. అంటే నా మెమరీ ఇంత షార్ప్ అని నేను మొన్న తెలిసింది. ఆ 12-15 years బ్యాక్ స్టేట్మెంట్ అది ఎందుకో నాకు అది ఫ్లాష్ అయ్యి ఆ స్టేట్మెంట్ అప్పట్లో ఇలా అనేవారు అని రిపీట్ చేశాను. అంటే నేను మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాను. నాకు దేవుడి మీద కానీ అవార్డ్స్ మీద కానీ అపారమైన గౌరవం ఉంది. అవార్డ్స్కి నాకు దేవుడికి నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానో అంతే రెస్పెక్ట్ నేను అవార్డ్స్ కూడా ఇస్తాను ఏ రోజు. ఎందుకంటే నంది అవార్డ్స్ అనేది ఎప్పటికైనా అటువంటి అవార్డ్స్ తీసుకోవాలి ఆర్ వాట్ ఎవర్. ఇప్పుడు పేరు మారిన సోల్ ఒకటే కాబట్టి చిన్నప్పటి నుంచి ఒక కళ ఉంటుంది, ఆ కళతోనే వచ్చాము. సో ఇటువంటి అవార్డ్స్ ఎప్పుడైనా తీసుకోవాలని, అంటే ఆ లెగసీకి ఉన్న ఏజ్ కూడా నాకు లేదు. సో అటువంటి అవార్డ్స్ గురించి మాట్లాడే అంత ఆ స్థాయికి అయితే నేను దిగజారను. సో అది ఐ డిడ్ంట్ మీన్ ఇట్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎవరు మనోభావాలన్న దెబ్బతిని ఉంటే ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్ అండ్ ఐఎమ్ రీఇటరేటింగ్ దిస్. సో ఐ థింక్